ఎందుకంటే అపవాది వాని కన్నులకి గుడ్డితనం కలగజేస్తుంటాడు కాబట్టి వాడు చీకట్లోనే ఉంటాడు. సువార్తకి హృదయపూర్వకంగా లోబడితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేవుని పిలుపు నీ హృదయానికి అర్థమవుతుంది. దేవుడు నీ పాపాలని క్షమించడానికి, నీకు పరలోకంలో స్వాస్థ్యమునివ్వడానికి యేసు శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇది ఏది అర్థం కాకోకుండా ఉండడానికి అపవాది ఏం చేశాడంటే కళ్ళు మూసి పెడతాడు అనమాట. వాడు కళ్ళు మూసాడు. చూడు, డబ్బు చూడు, లోకం చూడు, అబ్బో నీ శరీరం చూడు, దాని కోరిక చూడు, అదనమాట. వాడు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకోకుండా ఉండున్నట్లు అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. లోకంలో రెండు మహాశక్తులు యుద్ధం చేసుకుంటున్నాయి. రెండు మహాశక్తులు. ఒకటి దేవుడు మహాశక్తిమంతుడు, సర్వోన్నతుడు. మరొక వాడు అపవాది. రెండు మహాశక్తులు యుద్ధం. దేవుడు మానవ జాతిని రక్షించడానికి, వారి పాపము నుండి విమోచించడానికి క్రీస్తు యేసు శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా మనుషులకి దేవుని ప్రేమ వ్యక్తపరిచేటట్టు ఏర్పాట్లు చేశాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నీ పాపమునకు దేవుడు నిన్ను శిక్షింపకోకుండా నీకు బదులుగా యేసు ప్రభుకు శిక్ష విధించాడు. దేవుడి ప్రేమ. ఈ ప్రేమ నీకు అర్థం కాకోకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, ఆయన ప్రేమ లేదు, శిలువ మరణం లేదు, అవన్నీ అంతా అబద్ధం. భూమి మీద బతికినంత కాలం పుట్టావు కాబట్టి చచ్చిపోయేంత వరకు బతకాల. సుఖించు, తాగు, తిను, త్రాగు, ఇదన్నమాట జీవితం. రేపు చచ్చిపోతాం కదరా, ఏం సంపాదిస్తే ఏం లాభం అనే ఈ విధానంలో మనుషులు భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి పురుగొల్పుతున్నాడు ఆ పక్క అపవాది అనమాట. దేవుడేమో మనుషులకి క్రీస్తు శిలువ మరణం ద్వారా తన ప్రేమను కనపరిచి, సువార్త ప్రకాశం ద్వారా వారి మనోనేత్రాలు వెలిగింపచేసి, వారి పాపాలను క్షమించి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేయాలన్నది దేవుని కోరిక, ఆయన ప్రణాళిక. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే ఇదంతా లేదు.